మహాశివరాత్రి సందర్భంగా శైవాలయాలు అలంకరణతో సిద్ధమయ్యాయి. శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో కోటప్పకొండ పుణ్యక్షేత్రం కూడా మహాశివరాత్రికి తిరునాళ్ల ఉత్సవాలకు ముస్తాబయ్యింది. త్రికోటాలుగా వెలుగొందిన ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కోటప్పకొండ అంటేనే ఒక చరిత్ర. ఏదైతే మరి ప్రస్తుతం మనం ఘాట్ రోడ్లో మనం ఉన్నాం. కోటప్పకొండ ఈ ఘాట్ రోడ్డు ఏర్పడిందంటే దివంగత నేత కోడెల శివప్రసాదరావు ఆయన దగ్గరుండి ఈ ఘాట్ రోడ్డుని నిర్మించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా ఘాట్ రోడ్లో కూడా పెద్ద ఎత్తున కదా ఇదే ఘాట్ రోడ్లో ట్రాఫిక్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మహాశివరాత్రి సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే చేస్తున్నారు. ఏదైతే మరి కోటప్పకొండ చరిత్ర ఏ విధంగా ఉంది, కోటప్పకొండ ఎలా ప్రారంభమైంది, కోటప్పకొండకి ఎంత మేరకు భక్తులు వస్తారు, కోటప్పకొండ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. శైవ క్షేత్రాల్లో ఒకటి కోటప్పకొండ పుణ్యక్షేత్రం. ఎల్లమంద గ్రామంలో కోటప్పకొండ కోటయ్యగా పరమేశ్వరుడు కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. మహాశివరాత్రిని పురస్కరించుకుని 3 రోజులుగా స్వామివారి తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. 30 ఏళ్ల నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నట్టు తెలిపారు. ప్రసిద్ధమైన త్రికోటేశ్వరుణ్ణి దర్శించుకోవటం ఆనందంగా ఉందని అంటున్నారు పలువురు భక్తులు. ప్రభలకు కూడా మంచి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. కాలినడకన వచ్చి కూడా పలువురు భక్తులు దర్శించుకుంటున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బాగుంటది, డెవలప్మెంట్ బాగా చేశారు. ఇప్పుడు త్రికోటేశ్వర స్వామి అంటే మాకు బాగా నమ్మకము. ఆయన దగ్గరకు వస్తే మాకు అన్ని సానుకూలంగా పనులు జరుగుతున్నాయి. ఏర్పాట్లు బాగుండేయండి, బాగుంటాయి. తిరునాళ్ళ రోజున ఇంకా బాగుంటాయి. అసలు చూడటానికి భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధమైన శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనాన్ని దర్శించుకోవడం జరిగింది. ఈ శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రభుత్వం కానీ యాంత్రాంగం కానీ అన్ని మంచి ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు, వెహికల్ పార్కింగ్ కానీ ఆర్టీసీ వారు కూడా చాలా బస్సులు స్పెషల్గా ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం వినియోగిస్తున్నారు. అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా మన పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఫిబ్రవరి 26న జరగబోయే మహాశివరాత్రి పండుగకు మరి దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. కొండపైన కొండ చుట్టూతో అన్ని రోడ్లు కూడా శుభ్రం చేయడం జరిగింది. తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అదేవిధంగా కొండ కింద ఉన్న మరి మంచినీళ్ళ ట్యాంక్ కూడా శుభ్రం చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో వ్యవస్థ మొత్తం కూడా పూర్తిగా పాడైపోయింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఉమ్మడి ప్రణాళిక ద్వారా మరి కోటప్పకొండ శివరాత్రిని ఘనంగా చేద్దామని ఆలోచించడం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము.
ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా మొత్తం కూడా ఎస్పీ డిఎస్పీ గారి పర్యవేక్షణలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి మహాశివరాత్రి ఘనంగా చేద్దామని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండ చుట్టూ ఉన్న గిరి ప్రదక్షిణ రోడ్డును కూడా శుభ్రం చేయడం జరిగింది. ఏకాదశి రోజు అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా మరి డిఎఫ్ఓ వారు కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి మహాశివరాత్రి పండుగని ఘనంగా చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు రాగా కొండపై కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఆలయంలోని ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు, ఓ పక్క వినాయకుడు, మరోపక్క కుమారస్వామి, మధ్యలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న ఋషిపుంగువులు దర్శనమిస్తారు. ఎడమవైపున పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహంతో ధ్యాన మందిరం ఉంది. అలాగే యాగశాల, నవగ్రహ మండపం కూడా ఇక్కడ ఉన్నాయి. కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కొత్తపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డు నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 4 కోట్లు మంజూరు చేశారన్నారు. ఉత్సవాల్లో మంచినీటి చెరువు బాగు చేశామని తెలిపారు. 2 నెలల క్రితం చంద్రబాబు దర్శించుకున్నారని గుర్తు చేశారు. తిరునాళ్లకు 20 నుంచి 30 లక్షల దాకా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 60 నుంచి 70 ప్రభలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మనకి రాష్ట్ర పండుగ కాబట్టి కోటప్పకొండ తిరునాళ్ళకి మనకి 30 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కొత్తపాలెం నుంచి కోటప్పకొండ రోడ్డు 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ రోడ్డును కూడా అభివృద్ధి పనులు శరవేగంతో చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కింద ఉన్న మంచినీటి చెరువు కూడా బాగు చేయడం జరిగింది. కొత్తగా మోటార్లు కూడా కొన్నాము. భక్తులకి తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి 2 నెలల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండ స్వామివారి దర్శించుకున్నప్పుడు మనకి 2వ ఘాట్ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రూపే కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి వచ్చే శివరాత్రికి ఏర్పాటు చేస్తాము. ఇప్పటికి మాత్రం ఇవాళ రోడ్లన్నీ శుభ్రం చేశాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కలగజేసాం భక్తులకి. దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా కింద ప్రభలు కూడా దాదాపు 60 నుంచి 70 ప్రభలు ఉమ్మడి కూటమి ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ఘనంగా చేస్తాము. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగవు. అదేవిధంగా అంతా కూడా పోలీస్ పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తామని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వాలంటీర్లాగా ఉండి మహాశివరాత్రి రోజు అందరం కూడా వాలంటీర్లుగా ఉండి దీన్ని ఘనంగా చేస్తామని చెప్పి మాట ఇస్తున్నాం. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో చంద్రశేఖరరావు తెలిపారు. తిరునాళ్లకు, ప్రభలకు ఏపీలో ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. శివరాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. నేను శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం కోటప్పకొండ దేవాలయానికి నేను అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. మనకి ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖున మనకి మహాశివరాత్రి పర్వదినం ఉందండి. ఈ పర్వదినము అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ తిరునాళ్ళు ప్రభలకు ఎంతో ప్రఖ్యాతిగాంచిందండి. మన స్టేట్లో కానీ భారతదేశంలో కానీ ప్రభలతోటి ప్రభంజనంగా జరిగే ఒక ఫెస్టివల్ మన కోటప్పకొండ తిరునాళ్ళు అండి. అది ఫిబ్రవరి 26న తిరునాళ్ళు జరుగుతుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా మన దేవాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి. రంగులు వేయడం కానీ, మైనర్ రిపేర్స్ చేయించడం కానీ, అలాగే కొండకి రివిట్మెంట్ చేయించడం కానీ, అలాగే బాత్రూమ్స్ రెండు బాత్రూమ్ కట్టించాము. ఈ విధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామండి. అదేవిధంగా మన పర్వదినం రోజు భక్తులందరికీ కూడా మంచినీటి సౌకర్యము, మజ్జిగ, ఎండలకి ఇబ్బంది లేకుండా మజ్జిగ సప్లై చేస్తున్నాము. అదేవిధంగా పిల్లలకి బిస్కెట్లు, పాలు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ మొత్తం కార్యక్రమం మొత్తం కూడా మన సీఎం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో, మన ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా జరుగుతున్నాయి. అలాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు వీళ్ళందరి యొక్క పర్యవేక్షణలు బాగా చక్కగా జరుగుతున్నాయండి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించుకొని సంతోషంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ, మిగతా పంచాయతీరాజ్ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలిసి మొత్తం కూడా వారి యొక్క సహకారాన్ని అందరికీ కూడా అందజేస్తున్నారండి. రేపు కూడా అందరూ కూడా ఇలాగే అందరూ కలిసి మెలిసి అంతా చక్కగా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నామండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. అలాగే పోలీసు వారు అన్ని ప్రాంతాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా వాళ్ళ యొక్క కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయండి. కాబట్టి భక్తులందరూ కూడా ఫిబ్రవరి 26 తారీఖున మహాశివరాత్రి రోజున వచ్చి స్వామివారిని దర్శించుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయం. ఈ దేవాలయంలో ఎప్పుడూ కూడా స్వామివారి కళ్యాణాలు నిర్వహించరట. దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కనుక ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవని భక్తులు చెబుతున్నారు. కాని ఎంతో మంది భక్తులకు ఈ ఆలయం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఉంది. అనాది చరిత్ర కలిగిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. త్రికోటేశ్వర స్వామి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తారని, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కొలుస్తున్నామని చెబుతున్నారు. స్వామివారి ఆలయం మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందగా, తిరునాళ్ల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండగా, మహాశివరాత్రి వేడుకలకు కోటప్పకొండ త్రికోటేశ్వర ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఏదైతే నరసరావుపేట నియోజకవర్గ అతి తక్కువ దగ్గరలో ఉన్నటువంటి ఎలమంద గ్రామ పంచాయతీకి సంబంధించి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఏదైతే ఎన్నో సంవత్సరాల చరిత్ర మనం చూసాం, అనేక సంవత్సరాల చరిత్ర పూజారి చెప్పినటువంటి మాటలు కానీ, అదేవిధంగా భక్తుల నుంచి కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా కూడా త్రికోటేశ్వరుని దర్శించుకునేందుకు కూడా భక్తులు తరలి వచ్చిస్తున్నటువంటి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడినటువంటి పరిస్థితి. కాలినడకన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మెట్ల మార్గం, అదేవిధంగా ఘాట్ రోడ్డు కూడా కలిగి ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే దివంగత నేత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ హయాంలో కోటప్పకొండ పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నరసరావుపేట శాసనసభ్యులుగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు ప్రస్తుత ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం కూడా జరగబోయేటువంటి మహాశివరాత్రి సందర్భంగా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా లైటింగ్ ప్రభలు, అదేవిధంగా కొన్ని లక్షలాది మంది ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఈవో కానీ, అదేవిధంగా పూజారులకు సంబంధించి కూడా నిత్యం ఆ రోజు 3 రోజుల పాటు జరిగేటువంటి మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఘాట్ రోడ్లు కానీ, అదేవిధంగా అటు మంచినీళ్ళు మజ్జిగ ఏర్పాట్లు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా లైటింగ్ ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా కోటప్పకొండలో మరి లైటింగ్ ప్రభలు మరి ఆకర్షణీయంగా నిలిచేటువంటి అవకాశం ఉంది. అటు రికార్డింగ్ డ్యాన్సులు కానీ, అదేవిధంగా ప్రభలు పూర్తి స్థాయిలో అటు పిల్ల జల్ల అందరూ కూడా కలిసికట్టుగా అటు కోటప్పకొండ మహాశివరాత్రికి తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, రాజు న్యూస్, కోటప్పకొండ నుండి.